కువైట్‌లో ఫస్ట్ టైం ఈ చిల్లర నాకున్న ఆకలి తీర్చింది. రీసెంట్‌గా 3 రోజుల క్రితం నేనైతే బంగారం కొనడం అయితే జరిగింది. ఆ బంగారం కొన్న తర్వాత నా పర్స్ అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను తినడానికి నా దగ్గర ఒక్క డినార్ కూడా లేదు నా పర్స్‌లో. ఈ చిల్లర నాకు ఎలా ఆకలి తీర్చిందో మీకైతే ఒక చిన్న వీడియో చేసి చూపెడతాను. ఎవరైనా కువైట్‌కి కొత్తగా వచ్చినోళ్ళుంటే ఆళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడతదని అనుకుంటున్నాను. నేనైతే ఒక 2 వారాల క్రితం ఒక నూస్ దినార్‌తో మన ఆకలిని ఎలా తీర్చుకోవాలని చెప్పేసి అయితే వీడియో చేశాను. ఈ వీడియోలో మన దగ్గరున్న 10 పిల్స్, 20 పిల్స్, 50 పిల్స్ మనకెలా ఉపయోగపడతాయో మీకైతే వీడియో చేసి చూపించేత్తాను. ఈ కువైట్‌లో ప్రతి మంతకాల్లో చిన్న చిన్న జమియాలుంటాయి. పెద్ద పెద్ద జమియాలుంటాయి. మాక్సిమం ప్రతి జమియాలో ఈ కబూజ్‌లని తయారు చేసే చిన్న చిన్న షాపులైతే ఉంటాయి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కువైట్‌లో ఉన్న షేక్ ఒక బిల్‌ని పాస్ చేయడం అయితే జరిగిందంట. ఏ వస్తువు రేటు పెరిగినా, పెరగకపోయినా ఇక్కడున్న ఈ కబూజ్ మాత్రం రేటు పెరగడానికి వీల్లేదని చెప్పేసి ఆర్డర్ అయితే పాస్ చేశారంట. ఇది కేవలం మనకి 20 ఫిల్స్, 50 ఫిల్స్‌లో అయితే దొరుకుతది. ఈ కబూజ్ అయితే ఇళ్లల్లో మంచి ఫుడ్ దొరకనోళ్ళకి, బయట కష్టపడి పని చేత్తన్నోళ్ళకైతే బాగా ఉపయోగపడతది. తక్కువ రేట్‌లో దొరుకుతది. ఇవి చూడడానికి సేమ్ మన ఇంటి దగ్గరున్న పెద్ద పెద్ద రుమాలి రోటీల్లాగా కనపడతాయి. మాక్సిమం కువైట్‌లో టైం వచ్చేసి పొద్దున్న 7కి మొదలుపెడతారు. సాయంత్రం 9, 10 వరకైతే ఓపెన్‌లోనే ఉంటాయి షాపులు. ఎప్పుడు క్లోజ్ చేయడం అనేది మాత్రం జరగదు. ఈటిలిని మాక్సిమం అందరూ కబూజులు అంటారు. కానీ ఈటిలికి వేరే పేరు కూడా ఉంది. ఆటిలిని ఏమంటారో మీరైతే నాకు కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను చూపించేదైతే ఇదైతే 50 ఫిల్స్. సాదాది కూడా ఉంటది. అదైతే 20 ఫిల్స్. ఆ కబూజ్‌ని నేను ఎందులో ముంచుకొని తిన్నానో మీరైతే నాకు కామెంట్‌లో కామెంట్ చేసేయండి.